నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, రాజకీయాల దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు కలిసి ఉంటారు, ఎవరు విడిపోతారు, ఇలా మొత్తం ప్రతి విషయాన్ని కూడా ఆస్ట్రాలజర్ వేణుస్వామి మాట్లాడుతూ ఉంటారు. సో రీసెంట్గా ఆయన చెప్పినవి కొన్ని రాంగ్ అని చెప్పేసి కొంత ట్రోలింగ్ కూడా ఆయన గురవుతున్నారు. సో అసలు ప్రతి విషయం ఏంటి సార్? రాజకీయాలు ఎప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు కొన్ని అస్పష్టంగా మాట్లాడుకోవడం ఎందుకు? ఆయన మీద ప్రభాస్ అభిమానులు దాదాపు కేసు పెడతామన్న స్థాయికి వెళ్ళారు. ప్రభాస్కు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతాయి, లేకపోతే కుదరదు, ఇట్లాంటివి ఏవో నెగిటివ్గా చెప్పాడని. అంతకుముందు సినిమాలో ఒకటో ఫ్లాప్ అయ్యాయి, కూడా ఒకటో రెండో ఫ్లాప్ అయ్యాయి, లేకపోతే సెమీ డౌట్ఫుల్గా అట్లా ఉన్నాయి. ఇప్పుడు సలార్ సూపర్ డూపర్ హిట్ అయ్యి కలెక్షన్లు చేస్తున్న పరిస్థితిలో వీళ్ళు కూడా కాస్త ఉత్సాహపడిపోయి వేణుస్వామి మీద పడ్డారు. ఎందుకైతేమే ఈ పరిణామం మంచిదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు అందులో మరీ ముఖ్యంగా ఇప్పుడు జ్యోతిష్యం ఒక శాస్త్రం, మా విశ్వాసం మేము చెప్పించుకుంటాం, మీకు ఎందుకంటే మనకేమి ఇబ్బంది. వాళ్ళ అనేక మందికి అనేక విశ్వాసాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా ప్రత్యేక విమానాలు వేసుకొని కొంతమంది దగ్గర చెప్పించుకున్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నారో వాళ్ళందరూ కటకటాల పాలైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కటకటపడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూసిన చరిత్ర. ఓ జర్నలిస్ట్గా మనం చూడాలంటే పత్రికల్లో మొత్తం ఇంటిని మోసగించి బంగారం తీసుకుపోయిన వాడు, లేకపోతే మొత్తానికి కూడా మత్తు మందు పెట్టి ఇట్లాంటి కథలు కూడా మనం ఎన్నో విన్నాం. వాళ్ళు కూడా జ్యోతిష్యులు ఆ రూపంలో వచ్చిన వాళ్ళే. ఇంకా రెండోది చెప్పడం అంటే ఏంటండి, ఉదాహరణకు కాంగ్రెస్ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పింది వేణుస్వామి ఒక్కడే చెప్పాడు. చాలామంది చెప్పారు, మన స్టూడియోలో చెప్పారు, లేకపోతే బయట చర్చలో చెప్పారు, టఫ్ ఫైట్ ఉంటుందన్నారు, అనేక అంచనాలు చెప్పారు. అనేకం చెప్పినప్పుడు ఆయన కూడా చెప్పుండొచ్చు. జ్యోతిష్యం చెప్పడానికి ఏముంది, ఒక మనిషి పుట్టినప్పుడే వీడు చచ్చిపోతాడని చెప్పొచ్చు. ఎప్పుడు చచ్చిపోతాడు, ఎందుకు చచ్చిపోతాడు, లేకపోతే ఏ కారణం, ఏ ఊళ్ళో ఉన్నప్పుడు వాడికి జబ్బు చేస్తుంది, ఏ డాక్టర్ ట్రీట్ చేస్తాడు, వాడు వెంటిలేటర్ మీద ఉంటాడా లేదా, ఇవన్నీ కూడా అతని యొక్క జీవితాన్ని నిర్ణయిస్తాయి. వెంటిలేటర్ తీసేస్తే ఈరోజే చనిపోతాడు ఒకడు. ఉదాహరణకు చావు బతుకుల మీద ఉన్న మనిషిని వెంటిలేటర్ పెడితే ఇంకో 2 రోజులు 3 రోజులు మనం పెట్టిన రోజులు ఉంటాడు. బ్రెయిన్ డెడ్ ఉంటుంది, లేకపోతే హార్ట్ డెడ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా రకాల అంశాలు ఉన్నాయి సైన్స్లో. కానీ ఇది పెద్ద సైన్స్ ఏం కాదు, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా ఇట్లాంటివి చూస్తున్నదే. అన్నీ నేను చెప్పాను నేను చచ్చిపోతాడని ఎప్పుడో చెప్పానని చెప్తే అది ఇప్పుడు ఉదాహరణకు ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు, ఆ మహేష్ బాబు కుటుంబంలో 2 చచ్చిపోతారన్నారు. 2 చచ్చిపోతారంటే ఎందుకు చచ్చిపోతారు? కృష్ణ గారు వయస్సు చాలా ఎక్కువ, ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపి అందరి యొక్క జేజేలు అందుకొని ఆయన కన్ను మూసారు కదా. కాబట్టి నేను అది చెప్పాను, నేను ఇది చెప్పాను అని క్లెయిమ్ చేయటము, దానికోసము ఎవరన్నా దాని మీద విమర్శ చేస్తే వాళ్ళ మీద విరుచుకుపడ్డము, ఇది ఏమాత్రం సరైంది కాదు, వాస్తవం కూడా కాదు. అసలు ఎవరికి ఇంత గర్వం పనికిరాదు. ఇంకా రెండవది తప్పైనవి సార్. ఇక మూడవది అసలు ఎప్పుడు పోతారని చెప్పలేదు, లేదా ఎప్పుడు విజయం వస్తుందని చెప్పలేదు అనేది పక్కన పెడదాం. అసలు ఎప్పుడు ఎవరికి చెప్పారనేది కూడా ఇక్కడ క్వశ్చనే. ఇప్పుడు ఉదాహరణకు ఆయన చాలా క్లెయిమ్ చేస్తున్నాడు, ఈ 3-4 రోజుల నుంచి డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటారు. కలిగిన ఒక దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకునే ఒక ప్రయత్నంలో కొన్ని ఛానల్స్లో ఆయన ఎక్కువ మాట్లాడుతుంటే ఈ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు శిష్య పరమాణువులాగా అక్కడ మాట్లాడుతున్నారు. కానీ ఒక విలేకరులాగా, ఒక విమర్శనాత్మకంగా ఎవరినైనా వినదగును, ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరించదగును కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. కాబట్టి విని చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక ప్రసిద్ధమైన భారతదేశం అంతా ఫేమస్గా ఉండే ఒక ఆంగ్ల పత్రిక ఉంది. నేను ఇందులో మీకు రాసులు చెప్పకుండా చెప్తాను, ఎవరైనా చెప్పొచ్చు. యువర్ ఆర్డర్స్ విల్ బి క్యారీడ్ అవుట్, యూ విల్ సక్సీడ్, యూ విల్ బి విల్లింగ్ టు సబ్జుగేట్ ఫర్ యూ టు ఫుల్ఫిల్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ గ్రూప్ జస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ రైట్ గ్రూప్లో ఉన్నది మీకు బాగా జరుగుతుంది. ఇంకోటి చెప్తాను, సమ్ పెయిన్ అండ్ ఫ్యాటిగ్ యూ విల్ బి ఎక్స్పీరియన్స్డ్, యూ నీడ్ సమ్ రెస్ట్, యూ విల్ హ్యావ్ ఏ హైటెండ్ అవేర్నెస్ ఆఫ్ వాట్ అదర్స్ ఆర్ గోయింగ్ త్రూ. ఇది ఇంకొకటి చెప్తాను, ఫిగర్ అవుట్ ఎగ్జాక్ట్లీ వాట్ యు మస్ట్ డూ ఇన్ ఆర్డర్ టు బి సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్. ఛాన్సెస్ ఆర్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ మోర్ దాన్ యూ ఎక్స్పెక్ట్ ఎట్సెట్రా. ఇంకోటి చెప్తాను,
యూ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ డౌన్ టు వర్క్. అంటే మీరు పని చేయడానికి, పని మొదలు పెట్టడానికి ఇబ్బంది పడతారు. ఎస్పెషలీ వెన్ ది వర్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టూ ఈజీ ఫర్ యూ. ఆ పని చాలా సులభంగా ఉంటుందని మీరు మొదలు పెట్టరు. డోంట్ థింక్, జస్ట్ డూ. ఇప్పుడు ఈ 3-4 చెప్పాను నేను, ఇందులో ప్రతిదాన్ని కూడా చెప్తాను. రోజు కూడా మీరు చూడండి, చాలా జనరల్ టర్మ్స్లో ఉంటాయి ఇవి. మనుషులందరికీ ఏముంటాయి? అవే కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఆరోగ్యము, పిల్లలు, తల్లిదండ్రులు, లేకపోతే ఆశలు, ప్రేమ, విఫలము, లేకపోతే భయము, ఇవే ఉంటాయి. సో ఈరోజు మీకు రాసింది రేపు ఇంకోటి రాయబడి ఉంటుంది. కాదు, మా దగ్గర చాలా శాస్త్రం ఉంది, లెక్కలు ఉన్నాయి, శాస్త్రం ప్రకారం చేస్తామంటారా? అప్పుడు అది శాస్త్రం గొప్పతనం కానీ మీ గొప్పతనం కాదు. కానీ ఈయన ఏం క్లెయిమ్ చేస్తున్నాడు? నేను 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 అని నొక్కి నొక్కి చెప్తున్నాడు. అంటే జ్యోతిష్ శాస్త్రానికి, జ్యోతిష్యమే ఒక శాస్త్రం అని అనుకుంటే మరి మహాపండితులు, మహోపాధ్యాయులు చాలామంది చరిత్రలో ఏమైపోయారు? మరి వాళ్ళందరూ మానవ జాతికి ఉపద్రవాలు వస్తాయని ఇవన్నీ ముందే ఊహించి చెప్పి ఉండేవాళ్ళు కదా. మరి ఎందుకు ఆగలేదు? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడని అని చెప్తుంటాం, లేకపోతే పాశ్చాత్యులు నోస్ట్రడామ్ అని ఆయన అప్పుడే అవన్నీ ఊహించాడని చెప్తుంటారు. ఇవన్నీ మానవుడు తన ఇంగిత జ్ఞానాన్ని, అవగాహనను, ఆలోచనను, పరిపక్వతను బట్టి కొన్ని చెప్పగలుగుతారు. బాబా వంగ కూడా చెప్పారని చెప్పి అంటారు. బాబా వంగ ఇంకొక ఆయన కొంతమంది రకరకాలు అనమాట. ఇవన్నీ కూడా అందులోనే రాస్తుంది. నిజానికి వాళ్ళు ప్రింట్ అయిన కొద్దీ ఒక ప్రింట్కి ఇంకో ప్రింట్ కూడా చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ స్వామివారు నిజానికి అంత పండితులే అయితే వాళ్ళు యూట్యూబ్ దగ్గరకు వచ్చి చెప్పాల్సిన అవసరమే లేదు. సార్, ఇప్పుడు ట్రోలింగ్ కూడా ఆయన ఒక ఆన్సర్ ఇస్తున్నారు సార్. ఎందుకు మీరు ఎంతగా మీరు చేయని దానికి ట్రోల్ అవుతున్నారని వచ్చిన ప్రశ్నకి, సో నేను చెప్పిందంతా యాస్ట్రీస్ జరుగుతుంది కాబట్టి ఎవరన్నా ఆస్ట్రాలజర్ ఇలా ట్రోల్ అయ్యారా? లేదు అంటే నేను చెప్పింది జరుగుతుంది వాళ్ళందరూ తిరిగారండి. అసలు ఛానల్స్లో వీళ్ళందరూ కూడా పొద్దున్నే దానికోసం మీ పేరులో ఎన్ని నెంబర్లు ఉన్నాయి, సంఖ్యాశాస్త్రం ఒక ఆయన. వీళ్ళలో చాలామంది పూర్వం రకరకాల సంఘాల్లో కూడా పనిచేసిన వాళ్ళు, లేకపోతే అక్కడ కొన్ని తెలుసుకున్న వాళ్ళు. అంటే ఏ అంశాల మీద అయితే మనం ఫైట్ చేయాలని నిర్ణయించుకొని చేశామో అక్కడ దాని ద్వారా తెలుసుకొని వాటిని ఇటు నుంచి ఉపయోగిస్తున్న ప్రబుద్ధులు కూడా చాలామంది ఉన్నారు. నెంబర్లను బట్టి చెప్పగలిగితే, లేకపోతే మనిషి పేరును బట్టి చెప్పగలిగితే, ఇంకో దాన్ని బట్టి చెప్పగలిగితే ప్రపంచంలో ఇన్ని రకాల సమస్యలు, ఇన్ని రకాల సవాళ్ళు ఎందుకు ఉంటాయండి? ఉదాహరణకు పలానా సెలబ్రిటీ కపుల్ పెళ్లి చేసుకున్నప్పుడే వాళ్ళు విడిపోతామని తెలుసు. ఎంతమంది సెలబ్రిటీస్ విడిపోలేదండి ఈ ప్రపంచంలో? ఆ కుటుంబంలోనే ఎంతమంది విడిపోయారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు సంబంధించినవి వాళ్ళకు ఉండొచ్చు. మీరు ఫలానా కారణం వల్ల ఫలానా విధంగా అని చెప్తారా? చాలామంది ఇదివరకు ఒక జోక్ ఉంటుంది, ఒక యాక్టర్ గురించి, అప్పుడు హాలీవుడ్ జోక్ అనుకోండి అది, మీరు నా పెళ్ళికి పోయినసారి కూడా రాలేదు, ఈసారైనా తప్పకుండా రావాలని అంటుంటారు. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. లేదా మీ వయసు ఎంత అంటే, మా పోయినసారి కూడా మీరు 21 అన్నారు, లేదు 10 ఏళ్ళ నుంచి నేను అదే చెప్తున్నాను అన్నారు. ఇలాంటివన్నీ ప్రొఫెషనల్ డాక్టర్స్ మీద కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మహా జ్ఞాన సంపన్నులమై భవిష్యత్ దర్శనం చేసి చెప్తున్నామని. ఆయన తన జాతకం చూసుకున్నాడంట, అందులో రెండిట్లో ఒకటి చిన్న ఏదో ఉందంట, దాన్ని కరెక్ట్ చేశారంట. ఈ కరెక్ట్ చేయొచ్చు అని కూడా జాతకంలో ఉందా? అంతే కదా జాతకం. ఇప్పుడు నేను ఆయన మాటలే ఆయన చెప్తున్నా. మీ జాతకం మీరు చూసుకున్నారు, మీకు తెలిసింది ఒకటి తప్పు ఉందని, దాన్ని రిపేర్ చేస్తారని. అంటే మీ జాతకంలో తప్పు ఒకటి ఉంటుంది, అది మీరు రిపేర్ చేసుకుంటారని కూడా అందులో ఉందా? ఓకే, అంతే కదా, అంతే కదా. కాబట్టి ఇప్పుడు 63 సీట్లు వస్తాయి తెలంగాణలోనే ఒక స్వామి చెప్పాడు అనుకుందాము. చాలా సర్వేలు కూడా చెప్పాయి కదా. ఇప్పుడు సర్వేలు చెప్పిన వాళ్ళందరూ జ్యోతిష్య ప్రముఖుల, ప్రసిద్ధుల, విఫలమైన వాళ్ళు. దానికి కూడా ఏముంది సార్, కొంత కష్టకాలం ఉంది, ప్రస్తుతం టైం బాగాలేదని చెప్పి. అంతే కదా, కష్టకాలం ఉంది, కొన్ని రోజులు మీరు ఉండండి, మీరు అనుకోని దగ్గర నుంచి మీకు మేలు జరుగుతుంది, మీరు ఆశించిన వాళ్ళు మీరు సహాయం చేయరు, మీరు నమ్ముతున్న వాళ్ళు కొంతమంది మీకు వెన్నుపోటు పొడుస్తారు. ఇవన్నీ చాలా జనరల్ స్టేట్మెంట్స్ అండి. మానవ జాతి చరిత్రలో మనుషులు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి ఇటువంటివి వందల వేల లక్షల సార్లు జరిగి ఉన్నాయి. వయస్సును బట్టి, పద్ధతులను బట్టి, వ్యవహార శైలిని బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళ లక్షణాలను బట్టి, వాళ్ళ వ్యసనాలను బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క వైభోగాన్ని బట్టి అనేకం జరుగుతాయి. భక్తిని బట్టి ఇవన్నీ కూడా. ఇది ఏ శాస్త్రంలో చెప్పారు? ఉదాహరణకు వేణుస్వామి అనే ఒక ఆయన పుట్టి ఇంత అద్భుతంగా జ్యోతిష్యం చెప్తాడని ఎక్కడైనా చెప్పుందా జ్యోతిష్యం? ఉదాహరణకు. అలాగే వేణుస్వామి గారి మీద ప్రభాస్ అభిమానులు ఇలా కేసేస్తారని ఆయనకు తెలుసా? ఎక్కడైనా చెప్పాడా?
లేదు సార్, నేను ఇలా చెప్తాను కేసు చెప్పుండాలి కదా మరి. నేను చెప్తాను, చెప్తే నా మీద కేసు వేస్తారని మీరు ఆ రోజే చెప్పుండాలి కదా. నేను ప్రభాస్ మీద ఇలా మాట్లాడతాను, దాని మీద నాకు ఎదురు వస్తుంది అని మీరు అప్పుడే చెప్పుండాలి కదా. చెప్పలేదే. పైగా ఎవరికి చెప్పారో తెలీదు, వచ్చి క్లెయిమ్ చేయటం. పైగా ఎవరైనా విమర్శనాత్మకంగా మాట్లాడితే వాళ్ళని బూతులు తిట్టడం. ఒక మిత్రుడు ఉన్నాడు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు వీటి మీద, హేతువాదం ఇవన్నీ. ఆయన మనం విమర్శ చేశాడు, దాన్ని ఎక్కువ మంది బాగా ఆస్వాదించారు. ఆయన శాస్త్రబద్ధంగా మాట్లాడతాడు. ఆయనతో వాదించలేక ఆయన లేచిపోయాడు. అది కూడా నేను చూశాను. నాతో కూడా కొంతమంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ వెళ్ళిపోతే అతన్ని ఈయనకు ఆస్ట్రేలియాలో కనబడ్డాడంట. ఆస్ట్రేలియాలో అతని గురించి చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. మరి ఆస్ట్రేలియాలో ఆయన కనబడతాడని తెలిసి ఆయన అక్కడికి వెళ్ళాడా? అవును సార్. సో ప్రశ్నలు చాలా వేయొచ్చండి. అలాగే మన మీడియా మిత్రులు కూడా అడిగేటప్పుడు సార్ ఆధార సహితంగా చెప్పడం వేరు. అనేక మంది వస్తారండి. సినిమా ఇండస్ట్రీ, స్పెక్యులేషన్ ట్రేడ్స్, అనేక వాటిలో మనుషులు అనేక సమస్యల మధ్య, ఒత్తిళ్ల మధ్య, ఆందోళనల మధ్య నిజమైన మోసగాళ్ళ దగ్గరికే చాలామంది వెళ్తారు. పివి నరసింహారావు గారు అంతటి మహాజ్ఞాని, చంద్రస్వామి లాంటి ఒక రాజకీయమైన బేహారీ చుట్టూ తిరిగేవాడు. దానికి మనం ఏం చేస్తాం? ఇందిరాగాంధీ లాగా దేశాన్ని పాలించిన దగ్గర ధీరేంద్ర బ్రహ్మచారి అని ఒక ఆయన ఉండేవాడు. మొత్తం ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ చంద్రస్వామి వాజ్ ది బిగ్గెస్ట్. సత్యసాయిబాబా గారు విత్ డ్యూ రిగార్డ్ ఆయన పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన చివరి రోజులు ఎలా ఉన్నాయి? అవును సార్. మరి ఏ జ్యోతిష్యుడు చెప్పాడు? ఆయనే స్వయంగా పరమాత్ముడిగా భావించి అందరూ చేశాడు. ఆయన ఎంత దయనీయంగా చివరి దశ ఆయన అనుభవించారు. నిత్యానంద స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ అంటే స్వామి ఆయన ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఈయన జ్యోతిష్యము, దూరదర్శనముతో పాటు ఈ మధ్య హిందూ మతానికి తనే సంరక్షకుడులాగా, హిందూ మతానికి ఏం కాదు అది దీన్ని, మీరు హిందూ మతంలో వివేకానందుడే ఇట్లాంటి వాటిని నమ్మొద్దని చెప్పాడు. ఇప్పుడు ప్రవచనాలు చెప్పే ఇద్దరు స్వాముల్లో ఒక స్వామి కాదు, ప్రవచనకర్త, ఇవన్నీ కూడా చాలా తప్పు, ఏ శాస్త్రంలో ఎక్కడ లేదని చెప్పారు. దీనికి మీరు హిందూ మతం ముద్ర ఎందుకు వేస్తారు? పైగా అన్ని మతాల్లో ఉన్నాయి జ్యోతిష్యాలు, మూఢనమ్మకాలు, సంఖ్యాశాస్త్రాలు, శకునాలు, ఇవే ఒక్కొక్క మతంలో ఒక విధంగా ఉన్నాయి. సో మూఢనమ్మకాలు మంచిది కాదని చెప్పాల్సింది పోయి, సరే దురదృష్టవశాత్తు ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రవేశపెట్టాయి. అంటే ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం ఈ రెండింటికి మధ్యలో ఉండే ఇది. దీనికి ఒకటి చెప్తుంటారు వెంటనే, చూడండి ఎంత పర్ఫెక్ట్గా రాశారు. రాశిగతులు, రాశి చక్ర రాత్రి దివాళ పరిణామంలోనే ఎప్పుడో శ్రీశ్రీ కూడా రాశాడు కవిత అని. ఉన్నాయి అవన్నీ వాళ్ళు. అది ఖగోళ శాస్త్ర విజ్ఞానం. అది భాస్కర లాంటి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి ఆ శాస్త్రాన్ని దీన్ని మిక్స్ చేసి, అసలు అంతెందుకు మనం చాంద్రనామ సంవత్సరం ప్రకారం రాసామా, సౌరనామ సంవత్సరం ప్రకారం రాసామా? మన జ్యోతిష్ శాస్త్రం మొత్తం చాంద్రనామ సంవత్సరం ప్రకారం రాయబడి ఉంది. ప్రాచీన విజ్ఞానం అంతా కూడా ఇప్పుడు ప్రపంచం సౌరనామ సంవత్సరాన్ని అనుసరిస్తూ ఉంది. ఇప్పుడు మనం 2023 డిసెంబర్ దాదాపు చివరిలో ఉన్నాం. కొత్తలో 2024 వస్తుంది. మనం విక్రమాదిత్య శకం ప్రకారం వెళ్తే ఇంకొక 50 ఏళ్ళో 100 ఏళ్ళో, చెప్పడం కూడా పెద్ద కష్టం కాదు, వెనకబడి ఉంటాం. దేన్ని ఫాలో అవుతున్నాం మనం? ప్రతి ఇంట్లో సమస్య కదా అది. ఇది ఈవికే ఇంగ్లీష్ నెలల ప్రకారం ఎక్కడ వస్తుంది, తెలుగు నెలల ప్రకారం తప్పేం కాదు. తెలుగు వాళ్ళ నెలలు లేకపోతే పాటించడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ అది ఆ కాలానికి అది అంతవరకు. కాబట్టి మీరు శాస్త్రం అనే మాట 2 రకాలుగా వాడతారు. శాస్త్రం అంటే సైన్స్, విజ్ఞాన శాస్త్రం అంటాం మనం దాన్ని. శాస్త్రీయము, శాస్త్రీయ అవగాహన అని. పురాణాన్ని కూడా శాస్త్రం అంటారు. శాస్త్రి గారు అనే కదా వీళ్ళందరినీ అనేది మనం. సో ఇక్కడ శాస్త్రం అన్నప్పుడు ఆ శాస్త్రం నమ్మకం మీద ఆధారపడిన శాస్త్రం, ఈ శాస్త్రం విజ్ఞానం మీద ఆధారపడిన శాస్త్రం. జ్యోతిష్యం నమ్మకం మీద ఆధారపడిన శాస్త్రం అయితే ఓకే, దాన్ని అలా. ఇప్పుడు శ్రీరామచంద్రుడు మళ్ళీ రామచంద్రుడు అంటే మళ్ళీ దీన్ని ఎక్కడికో తీసుకుపోతారు. ప్రతి ముహూర్తము, ఇవన్నీ జాతకాలు చూసే కదా మనము పెళ్ళిళ్ళు చేస్తున్నాము. జాతకాలు చూసే కదా వధూవరులు. ప్రతిదీ కూడా ప్రతి అడుగు ఎలా వేయాలని. మరి ఎవరు ఆ తర్వాత అన్ని పెళ్ళిళ్ళు ఒకటే విధంగా ఉన్నాయా? ఇప్పుడు ఈయన చెప్పే పెళ్ళి కూడా ఏదో ఒక పద్ధతి ప్రకారం చేస్తుంటారు కదా, నిలబడలేదే. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో కూడా జనన మరణాలు లేకుండా ఉంటాయా? ఏ శాస్త్రం వాటిని ముందుగానే చెప్పి మరి వాళ్ళు అది చూసినప్పుడే ఈయన కనుక ఒక
పెళ్లి ముహూర్తమో లేకపోతే అదేదో నిర్ణయించమని చెప్తే సార్ ఎవరు అడగట్లేదే. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ సార్ మీరు విడాకులు తీసుకునే విషయం చాలా బాగా చెప్తున్నారు, కొంచెం మా పిల్లల ఇది అవుతుంది విడాకులు అని చెప్పండి అని ఎంతమందికి చెప్పి ఈయన పెళ్ళిళ్ళు ఆపించాడు. చెప్పాలంటే చాలా ఉంటాయి ఇవి. అందుకనే దుబారాగా మాట్లాడటం, నమ్మిన వాళ్ళని ఎత్తిని చేయిపెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, పెట్టొచ్చు. అది మోసపోయిన వాడి దోషం తప్ప మోసగించిన వాడి స్వభావం ఏది. సో ఇంకా ఇందులో కూడా ఆయనకి ఎక్కడికో పోయి ఆ పూజలు చేయాలంటే తప్పకుండా మందు తాగాల్సిందే, మాంసం తినాల్సిందే, లేకపోతే అదేమన్నా గొప్ప విషయమా? చాలామంది ఈ దేశంలో మద్యం తాగుతారు, లేకపోతే మాంసం కూడా తింటారు, అదేది కూడా గొప్పగా చెప్పుకుంటాం. అంటే ఇదంతా శృతి మించిన దురహంకార ఫలితం కదా సార్. మీరు విజ్ఞానవంతంగా మంచిగా చెప్పదలుచుకుంటే మంచిగా చెప్పొచ్చు. సో ఇక అంటే ఈ భారతదేశంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరి జాతకం తనకు తెలిసినట్టు, అవన్నీ కూడా తూచా తప్పకుండా తను చెప్పినట్టే జరిగినట్టు కాదు. వాటిని ఏమన్నా ఎవరన్నా ఆక్షేపిస్తే వాళ్ళందరూ మహాపాపులు, అజ్ఞానులు, లేకపోతే మోసగాళ్ళు అయినట్టు దాడి చేయటం ఉంది చూసారా. ఆ దురహంకారం క్షంతవ్యం కాదు. నేను గొప్ప, నా దగ్గర రండి, నేను చూసి నెంబర్ ఎందుకు వేసుకుంటున్నారండి మీరు? సరే ఇప్పుడు వాడి జాతకంలో నీ దగ్గరికి వచ్చి చూపించుకోవాలని ఉంటే వాడే వస్తాడు కదా. మీ నెంబర్ ఎందుకు, ఫోన్ నెంబర్ అక్కడ వేసుకోవటం మీరు? అంతే కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి చూపించాలనుకుంటారో, ఎవరి వల్ల మేలు జరుగుతుందని వాళ్ళ జాతకం ప్రకారం రాసుందో వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్తారు కదా. మన ఛానల్స్లో కనపడి నెంబర్లు ప్రకటించుకొని అవన్నీ ఎల్లవేళలా అందుబాటులో మీరు చూడండి. మనము యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ చూస్తుంటే ఆ పక్కన నెంబర్లు రోల్ అవుతుంటాయి. ఈ సమయంలో ఫోన్ చేస్తే ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడునని. అంతకర్మ ఏం పట్టింది మీకు? కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రము, వాస్తు శాస్త్రము, సంఖ్యాశాస్త్రము, నామశాస్త్రము, ఇంకా సమస్త శాస్త్రాలు, ఈ శాస్త్రాలు మూఢనమ్మకాలకు సంబంధించిన శాస్త్రాలే ప్రశ్నార్థకాలు అనుభవంలో చాలా జరగలేదు. ఇంకా అవి వ్యక్తిగతంగా నేను ఒకనే వీటిలో మహోత్కృష్టుని, ఇవి నేనే చెప్తాను, నేను చెప్తేనే జరిగాయి, చెప్పినవన్నీ జరిగాయి అని చెప్పడం స్వోత్కర్ష అంటారు దాన్ని. ఆత్మస్థుతి, పరనింద మహాపాతకాలు ఏ శాస్త్రం ప్రకారం చూసినా. ఆత్మస్థుతి, పరనింద అనేది పక్కన పెట్టి ఈ అహంకారం మానుకోవాలి ఒకటి. రెండవది, ప్రజల అజ్ఞానాన్ని పెట్టుబడిగా చేసుకొని ఆందోళనలో ఉంటారండి. మా బాబు చాలా బాగాలేదు, ఏమవుతుంది, లేకపోతే మా అబ్బాయి పైకి రావాలని కోరుకుంటున్నాను, సీట్ వస్తుందా లేదా, లేదా ఉద్యోగం వస్తుందా లేదా, లేదా మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా లేదా, లేకపోతే ఇదిగో ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మంచిదా, ఇట్లా చాలా అడుగుతారు. వాళ్ళు భవిష్యత్తు మీద ఉన్న అభద్రత వల్ల, బాగుండాలనే కాంక్ష వల్ల అడుగుతారు. సమాజంలో ఎప్పటి నుంచో ఈ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి కొనసాగుతుంటాయి. వీటికి ఉన్న వాస్తవాలు తెలియచెప్పి అదే వేమన అంటాడు కదా, కనక మృగము భూమిని కలదు లేదనకనే తరలిపోయినాడు రాఘవుండు, బుద్ధి లేనివాడు దేవుడు ఎట్లా అయినా విశ్వదాభిరామ వినురవేమ అని ఆయన అన్నాడు. లక్ష్మణుడు చెప్పాడు, వద్దన్నా బంగారు లేడీ ఎందుకు ఉంటుందన్నా, ఇది మాయ ఉంటుంది అని చెప్పాడని. అది రామాయణంలోనే ఉంది వాస్తవానికి. సీతతో అంటే మాయ ఆయనకు తెలిసింది, ఈయనకు తెలియలేదే. అంటే ఆ సమయంలో ఆలోచన ఎట్లా చేయాలి, హేతుబద్ధ అక్కడ కొంచెం లక్ష్మణుడు ఆలోచన ఉపయోగించాడు, ఈయనేమో జనరల్గా వెళ్ళిపోయాడు వెంటనే ఆవేశం మీద. కాబట్టి మన ముందుకు వచ్చిన అంశాలు ఇప్పుడు ప్రభాస్ అంశమైనా ఇంకొకటైనా అందరి జబ్బులు మీరే ముందే చెప్పేటైతే ఇంత కార్పొరేట్ ఆసుపత్రులు, ఇన్ని స్కానింగ్లు అక్కర్లేదు సార్. ఇంకోటి మరణాల గురించి కూడా అదే ఇండస్ట్రీలో వచ్చే సంవత్సరం ఇండస్ట్రీ ఎందుకంటే సామాన్య ప్రజల గురించి చెప్పండి, పేద ప్రజల గురించి చెప్పండి. ఇండస్ట్రీలో అయితే స్టార్స్, బంగారు బాతులు, లేకపోతే వాళ్ళకి అసలే టెన్షన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీ టార్గెట్స్ అనమాట. అది డ్రగ్స్ సమస్య వచ్చిన ఇండస్ట్రీ అంటారు, పొలిటికల్ కాంట్రవర్సీ వచ్చిన ఇండస్ట్రీ అంటారు. అంతకు మించి ఎందుకంటే మీకు ఇండస్ట్రీ మీద అంత ప్రేమ. చాలామంది స్వాములకు డబ్బు గల భక్తులు అంటే చాలా ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బంగారు కుర్చీలో కూర్చోబెట్టగలుగుతారు, విమానాలు తిప్పగలుగుతారు. పేదలు నేను అదే కుచేలుడు కృష్ణుడికి అటుకులు మాత్రమే ఇచ్చినట్టు ఇస్తే వాళ్ళకి అది దేవుడు సంతోషించాడు, ఈ దేవుడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఆయన చెప్పినవన్నీ రైటా తప్ప చెప్పించుకుంటారా లేదా వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. కానీ దాన్ని ఇప్పుడు మీకు వినిపించే కదా ఇందులో ఉన్న ప్రతిదీ ఒకటే విధంగా ఉంటుంది. ఈరోజు మీరు విన్నది రేపు మళ్ళీ ఇంకోటి ఉంటుంది. కావాలంటే
మన వీక్షకుల్లో కూడా ఎవరినైనా కానీ వివిధ పత్రికల్లో వచ్చే లేదా వివిధ సోర్సెస్ ద్వారా లభించే జాతకాలను చూడమనండి. అవే వాక్యాలు, అవే అంశాలు అటు ఇటు మారుతూ ఉంటాయి. అవి దొరకకుండా గోపి అంటారే గోడ మీద పిల్లిలాగా ఉంటాయి. మీరు అనుకున్న పనిలో కొంతవరకు సఫలీకృతులు అవుతారు. మీరు ఏమనుకున్నారు, చిన్నదాని నుంచి పెద్ద వరకు చాలా అనుకోవచ్చు. కొంతవరకు సఫలీకృతం ఏదో ఒకటి ఫోన్ చేసి చూద్దామని అని చెప్పొచ్చు నేను, లేకపోతే రేపు కలువు అని చెప్పొచ్చు. కొంతవరకు సఫలీకృతం. మళ్ళీ రేపు మీరు ఆశించింది విషయంలో ఆశాభంగం చెందుతారు. మీరు ఏం ఆశించారు? కాబట్టి ఈ స్వామివారు కూడా వారేమే మొత్తం సృష్టి రహస్యాలన్నీ ఛేదించి రేపు ఏం జరుగుతుందో చెప్పగలిగింది లేదు. భవిష్యత్ అంత స్పష్టంగా ఎవరి చేతుల్లో కూడా ఉండదు. పైగా వారు చెప్పే మత సిద్ధాంతం ప్రకారం చూస్తే బుద్ధి కర్మానుసారిని అని, బుద్ధిని బట్టి కర్మ మనిషి చేస్తాడు, కర్మను బట్టి తర్వాత ఫలితం ఉంటుంది. ఇంకా అటువంటిప్పుడు ఈయన చెప్పగలిగింది ఏముంది? వాడి బుద్ధిని బట్టి వాడి కర్మను బట్టి మళ్ళీ వాడి తదుపరి ప్రభావం. ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి. దయచేసి అలాంటి ఎవరైనా ఎక్కువగా బూటకంగానో తర్వాత దబాయింపు సెక్షన్లతోనో లేకపోతే తమకు తాము స్వోత్కర్షతో ఉండే వాళ్ళని ఆదరించకుండా ఉండటం చాలా చాలా మంచిది. తర్వాత ఎవరికైనా ఓపిక ఉంటే రెండవది ఆయన క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ వాటిని పరిశీలించాల్సిన అవసరం కూడా ఒకటి చాలా ఉంటుంది. అలాగే ఆయన ఎందుకు చర్చల్లో నుంచి పారిపోయారు, పలాయనం ఎందుకు చిత్తగించారు, ఇట్లాంటివి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూఢనమ్మకాలతో ఇప్పటికే మన జనాన్ని చాలా సమస్యలు, ఒత్తిళ్ళు పీడిస్తున్నాయి. వాళ్ళకి ఇంకా లేనిపోని భయాలు పెట్టి వాళ్ళని మరింత ఒత్తిడికి గురి చేయొద్దని మటుకు మనం కోరుకోవాలి. వాళ్ళకి ఏ కారణం వల్ల కానీ, వ్యాపారం కోసం కానీ లేకపోతే మనుగడ కోసం కానీ వేదిక కల్పించే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలని చెప్పి నేను చెప్తున్నా. ఆయన అంటున్నాడు కదా, ఐ కంక్లూడ్, నాకు చాలామంది వెంట పడతారు, ఫోన్లు చేస్తారు, కానుకలు ఇస్తారు అంటారు. ఇస్తే మీరు తీసుకోండి, వాళ్ళకు ఉండి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ అదేమీ మీకు పెద్ద సర్టిఫికేట్ అయితే కాదు. దాన్ని బట్టి మీ గొప్పతనం అని అది మామూలుగా మనకు ఆయన ఎవరు యూరో లాటరీ వచ్చిందని ఒకటికి డబ్బులు వచ్చాయంటే అందరు ఎగబడి వాడికే డబ్బులు ఇచ్చారు. అది సమాజంలో ఉన్న దౌర్బల్యం, మానసిక దౌర్బల్యం కొద్దీ ఎవడన్నా ఒకడు ఏదైనా చెప్తాడు, ఏదో చేస్తాడంటే వెంట పడతారు జనం అంతే. దానికి ప్రచారం కూడా మీరు జోడిస్తున్నారు. ప్రచారం చేయకుండా ఒక 6 నెలల పాటు తలుపులు మూసుకొని ఎక్కడన్నా ఉండండి. అసలు ఎవరన్నా మీ పేరు తలుచుకుంటారేమో అప్పుడు చూద్దాం. సరే, ఇవన్నీ మీరు ఎందుకంటే నేను పాత్రికేయుని కాబట్టి నాకు నా వృత్తి ప్రవృత్తి అది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడ యూట్యూబ్ ఛానల్స్లోనో లేకపోతే వీటన్నిటిలో ప్రచారం చేసుకోమని లేదు కదా. ఉందా మీ జాతకంలో? మీరు ఏ ఛానల్స్లో చెప్తున్నారో ఈ పేర్లన్నీ అందులో రాసున్నాయా? సో ఇది అర్థం లేని విషయం. ఇప్పుడు అభిమానులు ఎవరో వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఆయన మీద అభిమానంతో వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ వాళ్ళేమీ ఈయనను ధిక్కరించాలని కూడా కాదు. కొంచెం మనుషుల గురించి మాట్లాడేటప్పుడు, వ్యవస్థల గురించి ప్రస్తావించేటప్పుడు సంయమనం పాటించండి, సమతుల్యత పాటించండి. తెలుగు భాషలో చెప్పాలంటే కొంచెం దగ్గర పెట్టుకోండి అని చెప్పినట్టు లెక్క అంతే. థ్యాంక్ యూ సార్.